హలో చోడపల్లి పీపుల్స్, ఈరోజైతే మనం దున్న మాంసం కర్రీ చేయబోతున్నాం అన్నమాట. దానికోసం మనం కట్టెలపైన ముందుగా వెలిగించుకోవాలన్నమాట. తర్వాత దున్న మాంసాన్ని నీట్గా కడుక్కోవాలి. అలా నీట్గా కడుక్కున్న దున్న మాంసాన్ని ఒక చట్టులో వేసి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత. అలాగే అల్లం వెల్లిపాయ మసాలా అనేది బాగా రోట్లో వేసి నూరుకోవాలన్నమాట. ఈ లోపల దున్న మాంసాన్ని మనం ఒకసారి కలుపుకోవాలి. ఆ అల్లం ముద్దని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా మన దున్న మాంసం ఎలా ఉడుకుతుందో. కొంచెం సేపు ఉడికిన తర్వాత దున్న మాంసాన్ని కిందకి దింపుకొని ఆ పెద్ద పెద్ద ముడుసుల్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత గెండతో గిర్రా గిర్రా 2 సార్లు తిప్పామంటే చాలు. మళ్ళీ ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత 3 గంటల నూనె అయితే మనం పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కిందకి తెంపి మళ్ళీ ఒకసారి కలియ పెట్టుకోవాలన్నమాట కర్రీని. తరువాత సరిపడినంత కారం వేసుకుందాం. చింతపండుని ఒక గిన్నెలో కాసేపు నానబెట్టుకున్న తరువాత దాన్ని బాగా కలుపుకోవాలి. అలా చింతపండు రసాన్ని బాగా కలుపుకున్న తరువాత కలుపుకున్న రసాన్ని తీసి కర్రీలో పోసేసుకుంటే అబ్బాబ్బాబ్బా చింతపండు రసం పోసిన తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి మళ్ళీ అలా పొయ్యి మీద ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే చాలు, మనకు వేడి వేడి దున్న మాంసం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందాక మనం పక్కన పెట్టిన ముడుసులు మా నాన్న మా మేనల్లుడు అయితే ఒక పట్టు పట్టేశారనమాట. మన వేడి వేడి దున్న మాంసం వేడి వేడి అన్నంలో వేడి వేడి దున్న మాంసం వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా అసలు మామూలుగా ఉండదు కదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.